దానిమ్మ లవంగాది కషాయం. సో విన్నారు కదా, దానిమ్మ లవంగాది కషాయం తయారు చేసుకోబోతున్నాము. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. దానిమ్మ తొక్కలు, అల్లం తురుము, లవంగాలు, కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెలుసుకున్నాం కదా, మరి ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో కషాయం కదా, స్టవ్ ఆన్ చేసేద్దాము. నీళ్లు పోసేసుకుందాము గిన్నెలో. సో మనం దీనిలో దానిమ్మ తొక్కలను వేసుకుంటున్నాము. దానిమ్మ గింజలలో మనకు అందరికీ తెలుసు హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచుతుంది, రుచికరంగా ఉంటుంది, ఏవైతే కడుపులో వికారంగా ఉంటుందో వాటన్నింటినీ కూడా తొలగించేస్తుంది, అండ్ ఇంకా మనకి జఠరాగ్నిని కూడా దీప్తింపజేస్తుందని అందరికీ తెలుసు. కానీ దానిమ్మ తొక్కలలో దానికంటే అధిక రెట్లైనటువంటి రోగనిరోధక శక్తి ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. సో మనం ఇలా దానిమ్మ తొక్కను తీసేసి అలా పడేస్తాం. సో మనం దీనిని కషాయం లాగా చేసుకొని, అంటే దీనిని యూజ్ చేసుకొని కషాయం లాగా చేసుకొని తాగినట్లయితే జలుబు దగ్గు ఇట్టే తగ్గిపోతుంది. ఓకే. సో అందుకని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తొక్కలు. ఓకే. సో ఇలా దానిమ్మ తొక్కని ముక్కలుగా చేసుకొని చక్కగా అందులో వేసేసుకున్నాం. సో మనం వీటిని సరిపోతుంది. మనం ఈ దానిమ్మ తొక్కలను చక్కగా ఎండపెట్టుకొని పౌడర్ లాగా చేసుకొని అలా కూడా మనం వాడుకోవచ్చు. అది కూడా ఇంకా రెట్టింపు మనకి ఫలితాలను కూడా ఇస్తుంది. ఓకే. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం తురుము ఉంది కదా, ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. ఓకే, 1/2 స్పూన్ అల్లం తురుము. ఒక 4 లవంగాలు వేసుకుందాం. ఒక 4 లవంగాలు. దాల్చిన చెక్క పొడి ఒక 1/2 స్పూన్. దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి 1/2 స్పూన్. మిరియాల పొడి. సో కుంకుమ పువ్వు వేసుకుందాం. ఒక 3-4 గ్రాములు వేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కూడా అత్యధికమైనటువంటి రోగనిరోధక శక్తి ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అనమాట, మనం యూస్ చేసినవన్నీ కూడా. సో ఇవన్నీ మనకి జలుబు దగ్గుని తక్షణమే మనకి నివారిస్తుంది. ఒక్కసారి ఒక కషాయం మనం ఒక 15 to 20 ml తీసుకున్నారంటే మీరే ఎక్స్పీరియన్స్ అవ్వండి, చాలా బాగా మనకి రిలాక్స్ చేస్తుంది అనమాట. అంటే ఆ రిలీఫ్ కూడా ఉంటుంది, మనకి అలర్జీ ప్రాపర్టీస్ కానివ్వండి అన్నీ కూడా తగ్గిపోతాయి. ఓకే. సో ఇది ఏ టైంలో తీసుకోవచ్చు? ఏ టైంలో తీసేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా మనకి జలుబు జ్వరం వచ్చినప్పుడు మనకు గొంతులో కూడా ఇరిటేషన్గా ఉంటుందన్నమాట. సరిగ్గా ఏమంటారు, మాట్లాడడానికి కూడా రాదు, మాట్లాడుతుంటే దగ్గు రావడం, లేకపోతే డ్రై కాఫ్ అంటారు కదా. సో అలా ఇరిటేషన్గా ఉండడం, మింగడానికి ఇబ్బందిగా ఉండడం, గొంతులో వాపు రావడం, ఇవన్నీ కూడా లక్షణాలు మనకి అలర్జీ వల్ల వచ్చినప్పుడు, జలుబు జ్వరం దగ్గు ఉన్నప్పుడు వస్తుంటాయి. వాటన్నింటినీ కూడా తగ్గించడానికి ఈ కషాయం మనకు ఉపయోగంగా ఉంటుంది. సో సాధారణంగా మనకి జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా మనకి ఆకలి అనేది వేయదు. సో జఠరాగ్ని అంతగా మందగించిపోతుంది అనమాట. సో ఈ కషాయం తాగడం వల్ల మనకి ఆకలి బాగా ఉంటుంది, రుచి కూడా ఉంటుంది, అలానే జఠరాగ్ని మంచిగా దీప్తింపజేస్తుంది అనమాట. అందుకని మనకి జ్వరం జలుబు దగ్గు వచ్చినప్పుడు ఇలాంటి కషాయం మనం తీసుకున్నట్లయితే మనకి ఒళ్ళు నొప్పులు కూడా తగ్గిపోతాయి. ఎందుకంటే దీనిలో యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, అనాల్జెసిక్ ప్రాపర్టీస్ మన ఆధునిక శాస్త్ర ప్రకారంగా కూడా. సో అందుకే ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఇది వాత కఫ సంబంధిత జ్వరాలు ఏవైతే వస్తాయో వాటి అన్నింటికి కూడా బెస్ట్ రెమెడీ అని చెప్పారనమాట. సో వాత కఫ జ్వరాలు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, జలుబుతో వచ్చినటువంటి దగ్గు అలానే జ్వరం, వాటి కండిషన్స్లో ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే. సో ఎవరైనా సరే రెగ్యులర్గా దీర్ఘకాలికంగా జలుబులు దగ్గులతో బాధపడుతున్నట్లయితే ఇదిగో ఇలాంటి కషాయాలు తయారు చేసుకొని తీసుకోవాలన్నమాట. ఎందుకంటే చాలామందికి నేను విన్నాను మ్యామ్, అనుకోకుండా దగ్గు ఎందుకు వస్తుందో తెలియదు, కొంతమంది దగ్గి అది నెమ్మదిగా హెర్నియా రూపంలో కూడా దించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఎక్కువ ప్రెషర్ పడడం మూలన. అయితే మనకి ఎక్కువ కాలం అలా దగ్గడం వల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తుల పైన దాని యొక్క ప్రెషర్ పడుతుంది, అది నెగిటివ్ ప్రెషర్గా పడుతుంది అనమాట. అంటే మనం దగ్గేటప్పుడు ఆ ప్రెషర్ అంతా తీసుకొని బయటికి తీసేస్తాం కదా. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది మన ఊపిరితిత్తుల పైన పడి కొంతమందికి క్షయ వ్యాధి రావడం, లేకపోతే ఊపిరితిత్తులు చాలా వీక్ అయిపోవడము, సరిగా ఆక్సిజన్ని పంప్ చేయలేకపోవడం, ఇలాంటి లక్షణాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి.
అందుకనే ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు దాన్ని అప్పటికప్పుడే మనం దానిని రూపుమాపించడం, అంటే దాన్ని అప్పటికప్పుడే ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దాన్ని ఎన్ని రోజులు తీసుకోవాలి, ఏ మోతాదులో? చిన్నపిల్లలు అయితే ఏ మోతాదులో తీసుకోవాలి, పెద్దవాళ్ళు అయితే ఏ మోతాదులో తీసుకోవాలి? సో చిన్నపిల్లలు అయితే కనీసం మనం 5 to 10 ml ఇవ్వచ్చు, రోజు ఇవ్వచ్చు, ఒక 10 days వరకు, అంటే జలుబు దగ్గు తగ్గేంత వరకు, వీలైతే ఒక 15 days వరకు కూడా ఇవ్వచ్చు, ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇవన్నీ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నది. సో కానీ మోతాదు మాత్రం 5 to 10 ml చూసుకొని ఇవ్వాలి. ఒకవేళ చిన్నపిల్లలు బాగా వేడి చేసే తత్వం ఉందనుకోండి, వాళ్ళకి కొంచెం తేనెలో కూడా కలిపి ఇచ్చేసేయచ్చు మనం. ఈ కషాయంలో తేనె కలిపి ఇవ్వచ్చు. అలానే పెద్దవాళ్ళు అయితే మాత్రం 15 to 20 ml మనకి జలుబు తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు 2 పూటల్లో వాడచ్చు. అలానే లేదు కొంచెం మైల్డ్గానే ఉందంటే మాత్రం రోజుకి ఒకసారి తీసేసుకోవచ్చు. ఓకే, సో అది వాళ్ళు కూడా 10 to 20 ml. 10 to 20 ml. ఓకే, అయితే ఇంకా మనకి గొంతులో నొప్పి బాగా అధికంగా ఉన్నప్పుడు దీన్ని మనం పుక్కిల్లా కూడా పట్టచ్చు అనమాట. అంటే గార్గిల్ చేస్తారు కదా, ఆయిల్ పుల్లింగ్ గార్గిల్, అట్లా నోట్లో మంచిగా వేసుకొని ఇట్లా, అంటే చెంపలు అన్నీ కూడా మనం ఫీల్ చేసుకునేటందుగా, అంటే ఫిట్గా ఉండాలన్నమాట. అప్పుడు ఈ మన చెంప మజిల్స్ ఉంటాయి చూసారా లోపల, ఓరల్ మ్యూకోజా అంటారు. సో అవి కూడా బాగా హెల్దీగా ఉంటాయి. అలానే మనకి అల్సర్స్ రాకుండా కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఓకే, సో ఇన్ని విధాలుగా ఉపయోగపడేటువంటి ఈ మంచి సంజీవిని లాంటి ఔషధం అయితే తయారైపోయింది, దగ్గర పడిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే చక్కగా గ్లాస్లోకి వడపోసేసుకుందాం. మనకి జలుబు, జ్వరం, దగ్గు, అలానే గొంతులో నొప్పిని తగ్గించడానికి ఉపయుక్తమైనటువంటి దానిమ్మ లవంగాది కషాయం రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, దానిమ్మ లవంగాది కషాయం అనమాట. మనం జలుబు, దగ్గు, లేకపోతే గొంతు నొప్పి, ఇవన్నీ గొంతున పైన పర్వాలేదు. జలుబు దగ్గు ఉంటే ఏంటంటే జస్ట్ లైట్ తీసుకుంటారు కొంతమంది, ఏం కాదులే, వారం రోజులు 10 రోజులు ఉండి తగ్గిపోతుంది అని. మొదట్లోనే మనం అలాగా ఏం కాదులే అని చెప్పి వదిలేసినట్లయితే అది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా వచ్చినప్పుడే ఇలా తయారు చేసుకొని కషాయం కనుక తీసుకున్నట్లయితే ముందు నుంచే వాటిని అరికట్టచ్చు అనమాట. మనము మనతో పాటు ఇవి ఏంటంటే వ్యాపిస్తాయి తొందరగా, సో ఈజీగా సోకేస్తాయి కాబట్టి వేరే వాళ్ళకి కూడా, అలా మన ఇంట్లో వాళ్ళకి కూడా రాకుండా అందరం హ్యాపీగా ఉండొచ్చు. మరి ఈ సంజీవిని లాంటి ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. దానిమ్మ లవంగాది కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: దానిమ్మ తొక్కలు, అల్లం తురుము, లవంగాలు, కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి. దానిమ్మ లవంగాది కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో దానిమ్మ తొక్కలు, 1/2 చెంచా అల్లం తురుము, 1/2 చెంచా దాల్చిన చెక్క పొడి, 1/2 చెంచా మిరియాల పొడి, లవంగాలు, కొంచెం కుంకుమ పువ్వు వేసి కాసేపు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ గ్లాస్లోకి వడపోసుకుంటే జ్వరం, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, వాపు వంటి సమస్యలను తగ్గించే దానిమ్మ లవంగాది కషాయం రెడీ.